హలో, యూట్యూబ్ చూస్తున్న నా ఫాలోవర్సు, అలాగే ఇన్స్టాగ్రామ్ చూస్తున్న నా ఫాలోవర్సు, ఈరోజు వచ్చేసి మేము ఏమిటంటే మా మా భాషలో మాట్లాడతాను నేను. ఇది మా గుట్ట అంటాం. గుట్ట అంటే మేము ఇక్కడ మాంకాళి గుడి ఉన్నది, పురాతనమైన మాంకాళి గుడి. అది దాన్ని చూపిద్దాం అనుకొని మేము ఏదో మా చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మరి దాని పైకి ఎక్కితే ఎల్లమ్మ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది మాంకాళి గుడి అంటారు. ఇక్కడ కూడా గుడిలో ఏముంది మేము ఇంతవరకు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినాం. ఇప్పుడు మాత్రం మాకు అంత ఐడియా లేదు. మేము ఏదో చూసినాం, మొన్న ఇది చేద్దాం వీడియో చేద్దాం అనుకున్నాం. మా ఫ్రెండ్స్ మేము కలిసి వచ్చినాం. మేము ఇప్పుడు దాన్ని చూపించగలుగుతాం. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడనే ఉంది చూడండి. మేము కూడా ఎక్కుతున్నాం ఇట్లాంచి. ఇది ఎందుకంటే మాది మోట్ భాష తెలంగాణది. ఇక్కడ దారి కూడా ఉన్నది, అక్కడక్కడ ముండ్లు అవి ఇవి కూడా ఉన్నాయి. ఇది మా భాష వచ్చేది తెలంగాణ భాష. ఇక ఇక్కడ గుడి ఉంది. ఈ గుడిలో ఏముందో మీకు చూపించడం జరుగుతుంది. గుడి ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టినట్టున్నారు, అన్ని ఉన్నాయి. శివలింగం ఉంది ఇక్కడ. ఇక్కడ గుడి ఉంది, శివలింగం ఉంది. ఇక్కడ శిశులం కూడా ఉంది. ఇది మా మాంకాళి గుడి, పురాతనమైనది. ఎందుకంటే మేము పుట్టలే అప్పుడు, మాకు తెలియదు. మేము తెలియదు కాబట్టి దీని చరిత్ర కూడా మాకు అంత, ఎవరిని అడిగినా కూడా అంత మాకు గుర్తే అని అంటున్నారు. కానీ చరిత్ర మాత్రం ఎవరు చెప్పడం లేదు. మాకు తెలిసిన ఏడాల పార్ట్ 2 చేస్తాం కాబట్టి దీని చరిత్ర ఏమిటి అనేది తెలుసుకొని మరి ఆ పార్ట్ 2లో మేము పెట్టడం జరుగుతుంది. ఎక్కుతున్నామండి. ఇప్పుడు మేము పైకి ఎక్కుతున్నాం, ఎందుకంటే అక్కడ ఎల్లమ్మ గుడి, ఎల్లమ్మ తల్లి గుడి ఉంది. ఆ గుడిని కూడా మేము విజిట్ చేయాలని ఎక్కుతున్నాం. ఇది మొత్తం ఇలా అడిగి ఎక్కున్నది. ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి తోవలు ఉన్నాయి. ఈ తోవలు కూడా చూడండి. ఈ తోవలు చూపు అభిరామ్, తోవలు చూపు ఎట్లున్నది అంటే పూరా ఇట్లా అడిగి ఎక్కున్నది. అది ఎక్కడి నుంచి పోకూడదు, ఎట్లా ఉన్నది తోవ. ఆ రాజు ఎట్లున్నది తోవ, ఇదే ఆజా చెప్పు. ఓకే, ఇగో మా దోస్త్ వచ్చేసి నరేష్ గారు, మీరేమన్నా మాట్లాడుకుంటారు? ఇది పురాతనమైన మన ఎల్లమ్మ మాకు తెలియదు కానీ మా ఇంటోళ్ళకు ఇట్లా మా ఊరు వాళ్ళకి అందరికి తెలుసు. మాకు ఇది సెకండ్ టైం అక్కడ పైన చూద్దాం, వెళ్ళండి పైన చూద్దామని. ఇది అంతా పైన ఎట్లుంది అంటే మొత్తం ఇది అడిలు ఎక్కున్నది, అటు ఇటు ఇటు అటు అట్లా ఉన్నది. ఫైనల్ ఇలా అనుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, గడ్డి, ఇది అలం, బండలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ దాకా తెచ్చినాం. ఇంకెంత దూరం పోకూడదు, చూసి ఏర్పడుతుంది. ఇట్లా చిన్న చిన్న తోవలు ఉన్నాయి. ఈ తోవ అనేది ఆ గుట్టకి వెళ్తుంది. ఆ గుట్ట కూడా కానొస్తున్నది. చూపి గుట్ట, ఎల్లమ్మ తల్లి గుట్ట. ఇది మొత్తం లక్ష్మీపూర్ గుట్ట అంటాం మేము. దీని చరిత్ర ఏమంటే మాకు అంతంత మాత్రమే గుర్తు. మేము ఎందుకంటే అప్పుడు మేము పుట్టలే, మాకు అంతంత మాత్రమే తెలుసు. మేము కూడా ఎవరిని అడగలే దీని చరిత్ర గురించి. ఇప్పుడు పార్ట్ 2 చేసేటప్పుడు ఎవరినైనా అడుక్కొని మంచిగా చేస్తాం. ఇది మొత్తం లొకేషన్ చూపి ఎట్లున్నది. మొత్తం అటు మా కూడా కానొస్తున్నది, దగ్గర సిరిసాన బేల అక్కడ దాకా కానొస్తున్నది మా కూడా, ఇటు దీపాయి కూడా. ఇది చెరువు. ఈ చూడండి వచ్చేసినాం. ఇక్కడ ఇది ఉంది, అక్కడ చూపు, అది ఎల్లమ్మ గుట్ట అంటే అది. ఇది మా లక్ష్మీపూర్ ఎల్లమ్మ గుట్ట. గుట్ట అంటాం. చెరువు చూపు, చెరువు ఎట్లున్నా దగ్గర ఒక 3, 4, 5 ఎకరాల గ్రౌండ్లు ఎక్కున్నది. ఇది చేసుకోకండి దయచేసి. ఇట్లా అని చెప్పు, ఇట్లా ఇదేతో ఈ ఎక్కడం జరుగుతుంది ఎల్లమ్మ గుట్ట. దా బాలు, దా అభిరామ్, అరే రారా బాయ్, ఎందుకు పోతున్నారు? రండి, అటు పోతున్నారు. రా బాల్యా,
నరేష్ గానికి దమ్మస్తున్నది, ఈ ఎక్కుడు కదా గుట్ట, అందుకొరకు దమ్మస్తున్నది. ఇక్కడ చూడండి, ఇది మా పాత పురాతనమైన చెరువు కట్టినప్పుడు ఇది దవ్వేసిండ్రు, మొత్తం చెరువు కట్టినప్పుడు ఇది మొత్తం దవ్వి ఇక్కడిది తీసుకెళ్ళి అటు పోసుకున్నట్టున్నారు మోరం, ఈ గుండ్లు మోరం. ఇక్కడ చిన్నగా కట్టినట్టు కూడా ఉన్నాడు ఇలా మా తల్లికి, ఎప్పుడో ఒకపారి వచ్చినట్టున్నాం మేము చిన్నప్పుడు. ఇక్కడ నుంచి మొత్తం లొకేషన్ కానొస్తుంది. ఇక్కడ జనతు స్కూల్ కనిపిస్తున్నది, హాస్టల్ కనిపిస్తున్నది, టవర్స్ కనిపిస్తున్నాయి. ఇది మన పిప్పల్గావ్, ఇది అది మన లక్ష్మీపూర్ కూడా కనిపిస్తున్నది. అది బంగారం చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇక్కడ దాకా వచ్చినాం. రండి. ఎల్లమ్మ తల్లి అజు, ఇక్కడ కూడా కోళ్ళు కోసినట్టున్నారు, కోళ్ళు కోసిండ్రు, ఇక్కడ కోళ్ళు కోస్తారేమో. ఇక్కడ ఇగో ఎల్లమ్మ తల్లి, ఇది చూపు అజు, ఇక ఇక్కడ కూడా ఉన్నది మొత్తం. ఇక్కడ చిన్న మంచిగా వాళ్ళ పూల చెట్టు జాగ్రత్త. జెండా కూడా చూడండి. ఇక్కడ ఎల్లమ్మ తల్లి గుడి దర్శించడం జరిగింది, మీరు చూశారు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి మేము లొకేషన్ చూపిస్తున్నాం, అక్కడ జైనతు చెరువు, ఇది అంతా కలిపి. ఎందుకంటే మేము ఇది ఈ షార్ట్ టైంలో వీడియో తీసుకున్నాం, మేము అప్పటికప్పుడే అనుకున్నాం కాబట్టి ఇట్లా అయింది. ఇప్పుడేం పార్ట్ 2లో ఏం చేస్తామంటే, మాకు తెలిసిన పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఎట్లా ఉంది మరి ఏం లేదు, దీని చరిత్ర ఏమనేది మంచిగా చూపిస్తాం. దాన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చూపుతాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఏముంటుందంటే, ఏదో ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు తప్ప ఇక్కడ ఏం లేదు, చూపము అంతగానం. అది ఎందుకంటే మేము పార్ట్ 2 కొరకు కంపల్సరీ మంచి పెద్ద మనుషుల్ని అడిగి ఈ పార్ట్ 2 చేసేస్తాం. ఒక వారం రోజుల దాకా పార్ట్ 2 చేసే ఆలోచన ఉంది మాది. మంచి అడిగిన తర్వాతనే పార్ట్ 2 చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ ఎల్లమ్మని దర్శించి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ ఉంటే వేరే లొకేషన్ చూపుతాం ఫ్రెండ్, ఇంకా వేరేది ఇది వెళ్తున్నాం ఫ్రెండ్. ఇక దిగుతున్నాం, దిగిన తర్వాత వేరే ఏరియా అంటే ఇంకా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా దాన్ని చూసి చెప్తాం. ఇది పురాతనమైనది కాబట్టి మేము ఇంతకు ముందే చెప్తున్నాం మీకు, ఇది పెద్దవాళ్ళని అడగండి, మాకు ఏం తెలియదు. మేము షార్ట్ టైంలోనే అర్జెంటుగా ఈ అందరం కలిసి మా దోస్తులో మేము కలిసి వచ్చినాం, ఏదో మీకు చూపిద్దాం ఈ వీడియో అని. దీన్ని మళ్ళీ మంచి వీడియో 10-15 నిమిషాలు పార్ట్ 2లో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ పార్ట్ 2 త్వరలోనే తీస్తాం, ఎందుకంటే ఈరోజు ఇంతవరకే అయింది. నరేష్ గారు చెప్పండి, పార్ట్ 2కు మా ఊరు వాళ్ళని అడిగి మరి మా పెద్ద మనుషుల్ని ఇది ఎట్లా ఉన్నదో మాకేం తెలియదు, ఒక వారం దాకా ప్లాన్ చేస్తాం. మళ్ళా సండే దాకా పార్ట్ 2 వచ్చేస్తుంది, అప్లోడ్ చేస్తాం. రంగం గణేష్, నా పేరు వచ్చేసి రంగం గణేష్. ఆల్రెడీ తెలుసు, నేను వ్యవసాయ ప్రేమికుడు అని ఛానల్ ఉన్నది నాది. నేను సనోఫిల్ క్రాప్ సైన్స్లో సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తాను. ఇదేదో ఇంత ఎంటర్టైన్మెంట్ కొరకు, ప్రజలన్నా ఇంత ఎంటర్టైన్మెంట్ కావాలని ప్రజల కొరకు నేను చేయడం జరుగుతుంది. ఇంతకుముందు రీల్స్ కూడా చేస్తుంటుంది, అవి అనివార్య కారణాల వల్ల కొద్దిగా నేను ఆఫ్ చేయడం జరిగింది. అవిట్లని కూడా జల్దీ తొందరగా మళ్ళీ సురు చేయాలనుకుంటున్నా, సురు చేస్తా. కాబట్టి ఎవరన్నా ఏమన్నా అనుకొని అని నవ్వుకున్నోళ్ళు మంచిగా అనుకున్నోళ్ళు మంచిగా అనుకొని, చెడ్డగా అనుకున్నోళ్ళు చెడ్డగా అనుకొని, నా మనసుకు నచ్చింది కాబట్టి నేను ఎంటర్టైన్మెంట్ చేసేందుకు, ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేసేందుకు నాకు కొంచెం కొద్దిగా అవకాశం ఇచ్చినందుకు, ఈ దేవుడు ఈ జన్మిచ్చి ఇంత పెద్ద జన్మిచ్చినందుకు ఏం చేస్తే మంచిగా ఉంటుందిరా అని అంటే నాకు అనిపించింది ఏమంటే, ఏదో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం ప్రజల్ని, పిల్లల్ని, వాళ్ళని వీళ్ళని. ఏదో నేను నా డ్యాన్స్ అంతంత మాత్రమే వచ్చు, నాకు డ్యాన్స్ కూడా రాదు. ఫ్రెండ్స్ పార్ట్ 2 సజెషన్ మేము మా పెద్ద మనుషుల్ని, మా విలేజ్ వాళ్ళని అడిగిన తర్వాత మేము చేయడం జరుగుతుంది. వారం రోజుల్లో కంపల్సరీ చేస్తాం. ఉంటా ఫ్రెండ్స్.